మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఆ ప్రజాస్వామ్యానికి ఓటరే పునాదని సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 16వ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాము. సో మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకి బెల్లంపల్లి, 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ బెల్లంపల్లి, మంచిర్యాల్ అండ్ చెన్నూరుకు సంబంధించి కూడా అందరూ ఏఆర్ఓస్, ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ అందరూ కూడా వచ్చారు. సో ఈరోజు ఘనంగా మనం కలెక్టరేట్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ యంగ్ ఓటర్స్, మళ్ళీ ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఓటర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ అందరూ కూడా వారిని సన్మానం చేయడం జరిగింది. అలాగే బిఎల్ఓస్, అత్యుత్తమ పనితీరుని కనబరిచిన బిఎల్ఓస్ని కూడా సన్మానించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇప్పుడు సందేశాన్ని అయితే వారి యొక్క సందేశాన్ని అయితే ఇచ్చారు. మనం ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఏంటంటే ఓటు అనేది మనకి సుమారుగా 100 కోట్ల ఓటర్స్ అనేది మన భారతదేశంలో ఉన్నారు. వారందరూ కూడా మనకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది చూస్తే 30% అనే ఓటర్స్ మాత్రం మనకి ఓటు వేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ద్వారా జనరేట్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం పోలింగ్ స్టేషన్కి అందరూ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ఈ డెమోక్రసీ అనేది గట్టిగా ఇంకా బలంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్షన్ ఫెస్టివల్లో అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలని